హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారబ్బా మీరు బాగుంటారులే ఏందబ్బా యాత్రికుడు చెట్లలో ఉంటాడా కోయిట్ నుంచి ఇంటికి వచ్చినాం కదా ఇండియాకి సాపర్కి అదేలే మా పక్క సాపర్ అంటాం ఇంటికి వచ్చినాం అప్పుడు చూద్దాం మా ఊరు ఎట్టుందో అనుకుంటే చాలా కళ్ళగంట వచ్చిన చాలా అందంగా ఉంటుంది మా ఊరు ఒకప్పుడు ఆదర్శ గ్రామం కడప జిల్లాలోనే ఆదర్శ గ్రామం అటువంటిది ఎట్టుందో వీడియో చూపించచ్చా మీకు అంతా భూములు ఎట్టున్నాయా అంటే వచ్చేసి మా ఊరు ఎట్టుందా మొత్తం ఫస్ట్ వీధి నుంచి రెండో వీధి వరకు లాస్ట్ వీధి వరకు చూపించా చూడండి ఒకసారి ఎట్టుందో మీరు ఒకప్పుడు ఆదర్శ గ్రామం ఇప్పుడు ఎట్టుందో మీరు చూడండి ఒకప్పుడు ఈ ఊర్లో అటు పక్క ఇటు పక్క ఈ రోడ్డుకు ఉంది కదా ఈ పచ్చగా కనపడతాం కదా ఇవన్నీ కనపడేవి కాదు ఫస్ట్ ఒకప్పుడు చాలా అందంగా కనపడేది ఊరు ఇప్పుడైతే మరీ చాలా అదే డట్టిగా అయిపోయింది అంటే పట్టించుకునే లెవెల్ లేరు కదా పట్టించుకుంటే పర్వాలేదు మన మనుషులు స్వార్థాలతో బతికేస్తారు అనమాట మన ఊరికి ఎప్పుడైనా మనం నీటి చేసుకుందామనే ఆలోచన లేకుండా ఉండరనమాట ఇది ఒకప్పుడైతే ఎంత ఆదర్శ గ్రామం అనమాట ఇది కడప జిల్లాలో ఒకప్పుడు అది ఆదర్శ గ్రామం ఇప్పుడైతే డట్టిగా అయిపోయింది అనమాట ఒకప్పుడు ఈ భూములన్నీ బాగా అదే మన 100 రోజుల పనుల్లో బాగా డెవలప్ చేయించిన భూములు అన్నమాట ఇవన్నీ 100 రోజుల పని అంటాయి కదా అదే ఎనర్జీ చేసు వర్క్లో అవన్నీ చేసినట్టు ఇదంతా ఫస్ట్ వచ్చేసి హెచ్డిసి తరఫున ఇచ్చింది అనమాట మోటార్లు అంటే ఒక 75లో ఈ ఊరు నిర్మించింది ఆ తర్వాత హెచ్డిసి తరఫున భూములు కేటాయించింది అనమాట ఎంత కేటాయించినట్టే 3.2 అనమాట ఒక్కొక్క ఇంటికి అది హెచ్డిసి భూములు అంటే లీజు పట్ట 5 సంవత్సరాల లోపల మీరు ఏదైనా వ్యవసాయం చేసుకోగలిగితేనే మీ దగ్గర ఉంటుంది మీరు చేసుకోలేకపోతే పక్కన వాళ్ళకి ఇచ్చేటన్నమాట కొందరేమో భయంకరంగా అదే మామిడి చెట్లు నిమ్మ చెట్లు చేసుకుంటారు కొందరు చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళకి లెక్క ఇచ్చేస్తారన్నమాట అట్లా చేసిన ఇదంతా ఈ పల్లె ఒకప్పుడైతే కడప జిల్లాకి జయశ్రీరంజన్ కలెక్టర్గా జయశ్రీరంజన్ గారు ఉన్నప్పుడు ఆదర్శ గ్రామంగా ఉండేది ఈ పల్లె అంతా ఇప్పుడైతే ఆదర్శ గ్రామం పోయి అట్టడు నిలబడిపోయింది అనమాట రోడ్ డెవలప్ చేసేవాళ్ళు లేరు మెయిన్ రోడ్లు అట్టే ఉన్నాయి వీధులు అట్టే ఉన్నాయి ఊరికి పరిసర ప్రాంతాలు కూడా అట్టే ఉన్నాయి అన్నమాట చెట్లతో నిండి అంటే ఏ వర్షం వచ్చినా ఏమొచ్చినా పాములు తేళ్ళు ఇవన్నీ ఇంట్లోకి వచ్చేసి కుట్టేసి పోతాయి అంతే ఇంకేం ఉండదు కదా అలా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఎవరి స్వార్థంతో వాళ్ళు పనులు చేసుకుంటారు అన్నమాట వీళ్ళకి అనేది ఏం లేదు స్వార్థంతో చేసుకుంటారు అన్నమాట ఒకప్పటి ఊర్లు ఒకప్పటి దారులు ఒకప్పటి అందాలు ఇప్పుడు చూద్దామని కూడా కనపడలేదు అన్నమాట రాను మనిషికి కలయిక ఉంటుందో మరి తెలియదు ఆ విధంగా తయారైపోయింది ఈ ఊర్లో అన్నమాట ఇప్పుడు ఒకప్పుడు చేపించేటప్పుడు బాగుంది ఇప్పుడు చేపించేటప్పటికి పట్టించుకునేవాళ్ళు లేడు అలా అయిపోయింది అన్నమాట ఊరి భాగవతం అది ఊరి అదే అంటారు కదా విలేజ్ ఫ్యూచర్ అంటారు కదా అది అలా అయిపోయింది ఇప్పుడు ఎవరికైతే చూడండి ఈ భూములు అన్నీ అవే వేయడానికేమో మధ్య మామిడి చెట్లు అన్నీ వేసేసారు పొలాల్లో నిమ్మ చెట్లు మామిడి చెట్లు మంచి ఇది వచ్చేసి పవర్ అప్ పట్ట ఇది ఈ మామిడి చెట్టు ఉండేదంతా ఒక పవర్ అప్ పట్ట దీనికి ఆపోజిట్గా ఉండేదంతా హెచ్డిసి భూములు అనమాట 5 సంవత్సరాలు లీజు పట్టాలన్నమాట వాటికి నువ్వు ఎంత చేసుకునే కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పట్టా చేసుకోవాలన్నమాట లీజ్ తీసుకోవాలన్నమాట అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఊరికి లీజుకి ఇచ్చినట్టు అది అదే 5 సంవత్సరాలు చేసుకోకుంటే మళ్ళీ పక్కన వాళ్ళు చేసుకుంటారు అనమాట అట్లా లీజు పట్టాలు అట్లా చేసి ఇచ్చిందన్నమాట ఒకప్పుడు హెచ్డిసి ఏరియాకు చేసుకోమని ఇచ్చింది చాలామంది అయితే ఇంతవరకు చాలామంది చేసుకుంటారు ఇదైతే మాత్రం ఇది చూడండి ఇదైతే ఇంకా మరి ఘోరంగా ఉంది మనిషి నడిచిపోతే కనుక యాక్సిడెంట్ జరుగుతాయి అన్నమాట కారు బస్సు గుద్దుకుంటాయి కదా ఆ విధంగా కారు బస్సు ఎట్లా గుద్దుకుంటాయి ఆ విధంగా గుద్దుకునేట్టు ఉంటుంది ఒక మనిషి నడిచి అట్లా ఉంటుంది అనమాట అసలే పట్టుకుంటే నాదులు ఉండాలి కదా దారులు ఉన్నాయి లేదు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా శాంక్షన్ చేసి చేపించమని చెప్తే ఇక్కడ చేపించాలి కూడా చేపించేస్తారు అవి లేవు ఏమి లేవు ఒక మనిషి మాత్రం నడిచేదానికి ఉంటుంది అంటే తోటలు కలిపేటప్పటికి ఇప్పుడు రైతుకి గవర్నమెంట్ అయిన తర్వాత రైతుకి సురక్షిత ప్రాంతాలు అదే నడిచేదానికి పోయేదానికి ఒక సురక్షితం ఏర్పాటు చేయాలి కదా అవి లేవు ఇప్పుడు అవి ఎప్పుడు వచ్చాయో మనకు తెలీదు
ఈ భూములు చాలా అయితే మాత్రం బంగారు బండి భూములలో మాత్రం బంగారు బండి మామిడి తోటలంట, నిమ్మ తోటలంట, జామ తోటలంట, నేరేడు, ఉసిరిక ఇవన్నీ బాగా ఉంది. పొలాలకు మాత్రం పొలాల వరకు మాత్రం పర్వాలే, చూడొచ్చు, హ్యాపీగా ఉంది. కానీ రైతు నడిచే దావ మాత్రము ఎందుకు పగులు నడిచిన అంధకారంలో ఉన్నట్టుంటుంది అన్నమాట. ఒక మనిషి మాత్రం పోవచ్చు, రెండో మనిషి సైడ్ తీసుకుంటుంది అనుకుండదు. ఆ విధంగా అయిపోయింది ఊరంతా. అంటూ ఉంటారు కదా, దేశానికి రైతే రాజు అని. ఆ రాజుగా లేడు ఇక్కడ. రాజులు మారినా రాజ్యాలు మారినా రైతు కష్టం ఎప్పుడు మారదంట. అట్టుంటుంది, కష్టపడి చేస్తారు భూములు మాత్రం. కానీ వాళ్ళు నడచడానికి మాత్రం దావ సక్రమంగా లేదు. పొలం కాడికి పోవాలన్నా అట్టే ఉంది. అక్కడ ఏదైనా చేసుకుందామన్నా దావలు అట్టే, దారులు ఇవన్నీ ఇట్టే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మారినట్టే అనిపించదు. అంటే డెవలప్ చేస్తాం కారు కూతలు తప్ప మంచి కూతలు ఏమి ఉండవు అన్నమాట. ఇదంతా కారు కూతలే, ఇంకేం ఉండవు. బయట కూతలు కూర్చారనమాట. మేము చేస్తున్నాము అని చెప్పి కారు కూతలు కూర్చారంటే ఇంకేం కూతలు ఏమి ఉండదు. మాట్లాడేవాడు పని చేయడంట, మాట్లాడినవాడు పని చేస్తాడంట. అట్టుంటుంది రైతుకు. దేశంలో ఎక్కడ పోయినా కానీ ఫ్లెక్సీలు పెట్టే విలువ రైతు మీదకి లేదు. రైతు మీద లేదు ఆ ధ్యాస. బాగా అర్థమవుతారు అనుకుంటా మీ అందరికీ. ఫ్లెక్సీలకు, రాజకీయ నాయకుడికి బొమ్మలకు పెట్టే ధ్యాస రైతు మీద పెట్టేదానికి ధ్యాస లేదు ఎవరికి. అట్ట అయిపోయింది దేశం అంతా. నాకు తెలిసిన కాడికి అదే విధంగా ఉంది కూడా. ఒకరితో చెప్పాల్సిన అవసరం లేదు, అదే విధంగా ఉంది. ఇదంతా ఈ భూములన్నీ ఎర్రరేగడి, నల్లరేగడి కాదు, ఇసుక నేలలు కాదు. ఇదంతా ఇది కొండ ప్రాంతము, ఎర్రరేగడి భూమి అనమాట. ఎర్రనేల, రాతి నేల, ఎర్రనేల. పంట మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయి. ఇది ఇప్పుడు ఎత్తుకుంటే ఇదే మీకు. ఇప్పుడు నేను టైటిల్ పెట్టినా కదా. ఒకప్పటి ఆదర్శ గ్రామం ఇప్పుడు అట్టడుగున ఉంది అన్నమాట. ఒకప్పటి ఆదర్శ గ్రామం ఇప్పుడైతే అసలు వీధులు ఏంటి, ఆ వీధుల్లో చెట్లు, ఆ కొమ్మలు, పాము పుట్ట అదే పురుగు పుట్ట వస్తూ ఉంటాయి కదా. మాకు అటు సైడ్ ఏమంటారంటే పురుగు పుట్ట అంటాంలే మేము. మీరు అంతే విష సర్పాలు అయ్యి అంటారేమో మీ సైడు, మీకు అర్థం చేసుకోండి. మా సైడ్ ఏమంటారంటే పురుగు పుట్ట లేదా పాము పారు ప్రదేశం వచ్చాయి కదా. అట్టగా ఒక్క రోడ్డు కానీ, రోడ్డు ఇరుపక్కల చెట్లు కానీ ఎవరికి పట్టించుకోవాలి కదా. పట్టించుకోలేనప్పుడు ఊరు అట్టే ఉంటుంది అన్నమాట. ఊళ్ళో జనం అట్టే ఉంటుంది, ఊరి బాగోగులు అట్టే ఉంటాయి. ఆ విధంగా చేసిన వాళ్ళు మామూలుగా అయితే గవర్నమెంట్ కూడా తీసుకొని గవర్నమెంట్ కూడా ప్రతి గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామం అన్నప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా చేయాలా. ఆదర్శ గ్రామం అన్నప్పుడు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పి చూపించింది ఒకప్పట్లో. కలెక్టర్ జేఎస్ రంజన్ గారు ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోమని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండేదన్నమాట ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా. ఇప్పుడు అట్టడుగున పడిపోయిందంటే అర్థం చేసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ నుంచి శాంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా చేస్తానరా లేదా, ఇవన్నీ ఏం లేవు. కాబట్టి ఈ ఊరుగా ఉంది అనమాట. ఈ ఫస్ట్ ఈ వీధులు ఒకప్పుడు చూస్తే కలకలలాడే వీధులు ఇవన్నీ. ఏ ఊరు వచ్చినా ఈ ఊరు నుంచి పక్కకు పోవాలంటే ఇష్టం ఉండదు, కూర్చొని అక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడే ఉందామా అనిపించేటట్టు ఉండేదన్నమాట ఆదర్శ గ్రామం అంటే. ఇట్టే ఉండేదన్నమాట. ఎంత బాగుందంటే అంత అందంగా ఉంది. ఇప్పుడైతే చాలా దరిద్రంగా అయిపోయింది. చూడండి, ఇళ్ళ పక్కన కూడా చెట్లు. మరి ఏం చేస్తారో నాకైతే అర్థం కాదు. కానీ ఇంటి పక్కన కూడా చెట్లు, దాని రోడ్డు ఇళ్ళల్లో అంటే వాళ్ళు చేసుకుంటారు, ఇంటి ముందరైతే వాళ్ళు చేసుకుంటారు. అంటే రోడ్డు అంతా చేయరు కదా. అది గవర్నమెంట్ చూడాలి కదా. ప్రతి పల్లెకి, ప్రతి గ్రామానికి రోడ్డు వేసేటప్పుడు గవర్నమెంట్ చూసుకోవాలి ప్రతి ఒక్కటి. కానీ ఆ విధానం ఇదైతే మాత్రము ఇప్పుడు మాత్రం కొంచెము చూసి దానికి లాస్ట్ వీధి పర్వాలేదు అనిపించట్టు. ఎందుకంటే వాళ్ళే చేసుకుంటారు. చిన్న వీధి, ఒక 8-9 ఇళ్ళు ఉండే వీధి ఇదైతే వాళ్ళు చేసుకుని. ఇంకా పెద్ద ఊరైతే చాలా పెద్దది, 85, 75, 80 కుటుంబాల ఊరు. కానీ పట్టించుకునే నాదు ఉండాలి కదా. అది డెవలప్ ఏదైనా ఊరు ఒకప్పుడు ఆదర్శంగా ఉండే ఊరు ఈరోజు ఆదర్శంగా లేకుండా అట్టడుగులు పడిపోయిందంటే కారణం ఏంది? గవర్నమెంట్ పట్టించుకోవడం లేదనే కదా. ఎంత చెట్టు మొత్తం అస్సలు స్కూల్ పిల్లలు అయితే ఇక్కడి నుంచి అయితే 193% ఎక్కువ చదువుకునే పిల్లవాళ్ళే. 195% చదువుకునే వాళ్ళు ఇక్కడ. ఇంకా 4 ఏళ్ళు పోతే 100% ఈ గ్రామం చదువులో ఎడ్యుకేషన్ పరంగా 100% చదువు పిల్లలే తయారవుతారు. కానీ చూస్తే గవర్నమెంట్ గుండా రేపు చదువుకునే పిల్లడైనా మొబైల్లో ట్యూషన్కి పాడు, స్కూల్కి పోయి నడిచి వచ్చా అంటాడు. ఏ పురుగో బుట్టో ఉంటుంది తెలియదు కదా. చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు తెలియదు కదా. కానీ దాన్ని అయితే ఒకరైనా దృష్టి తీసుకొని పోతారో గవర్నమెంట్ వరకు అయితే తీసుకొని పోతారో నాకు తెలియదు. కానీ ఊరు మాత్రం అంత అధ్వానంగా తయారైపోయింది.
జనాలేం బాగానే ఉండరు, మనుషులు బాగానే ఉండరు సంపాదించుకుంటే స్వార్థాలతో. కానీ ఊరిని చూడాలి కదా, ఊరిని చూసే నాదులు లేడు. మీకు చూపించిండా ఊరు ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలపండి మాకు. నా వరకైతే మాత్రం ఈ ఊరు చాలా అందంగా ఉండే ఊరు ఒకప్పుడు. ఇప్పుడైతే నాకైతే నా వరకు నేనంటే పెరిగినోడిని ఇక్కడ ఉన్నోని కదా, తెలిసిపోద్ది నాకు అప్పుడే. మీరు ఈ గ్రామాన్ని చూసి ఊరిలో మాత్రము చూడదగ్గ అందమైన ఇల్లు కట్టిండ్రు, అన్నీ బాగున్నాయి. కానీ పిల్లలకు రైతుకి ఇదొకటి పిల్లలకి వసతి, రైతు పొలాలకు పోయే వసతి, ఈ రెండు ఉండాలి కదా. ఈ రెండు ఉంటేనే కదా గ్రామం సురక్షితంగా ఉండేది. పిల్లోడు చదవాలి, ప్రతి గ్రామంలో పిల్లోడు చదవాలి. గవర్నమెంట్ అనేటప్పుడు గవర్నమెంట్ మనకు ఒక ఇవ్వాలి కదా, ఏదో ఒక దాంట్లో మనకు శాంక్షన్ ఏదో ఒకటి గ్రాంట్ చేసి ఆ రోడ్స్ వీధులు ఎట్లున్నాయి ఏమో చూసుకోవాలి కదా.